పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఐరారోగ్యేశ్వరాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ తయారు చేస్తానండి. చాలా ఈజీగా అయిపోతుంది, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చక్కగా మనం 5 నిమిషాల్లో చేసి పెట్టేసే స్వీటు. ఆ స్వీటు ఏంటంటే మామూలుగా అంటే మాధుర్యం అని పిలుస్తారండి దాన్ని. అయితే మనం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవచ్చు. ఈ మాధుర్యాలు ఎలా తయారు చేయాలో ఏంటో, వాటికి ఏం కావాలో చూపెడతాను రండి. ఇదిగో ఈ గ్లాస్ తోటి నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇదిగోనండి బొంబాయి రవ్వ. ఒక గ్లాసుడు బొంబాయి రవ్వకి గ్లాసున్నర పంచదార, ఇదిగో నెయ్యి, ఇదిగో యాలక పొడి, పాలు కావాలి. తర్వాత అంతా అయ్యాక డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిలునండి. ఇవి దీనికి కావాల్సింది. ఇప్పుడు నేను ఏం చేస్తానో మీరు చూద్దరు కానీ వీడియోగా. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు గ్లాసున్నర పంచదార తీసుకున్నా. ఇదిగో దీంతో ఈ గ్లాసు నూక, ఈ గ్లాసున్నర పంచదార. ఎక్కువ ఏం వేయక్కర్లేదు. మీకు తెలియక ఏమన్నా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా అది కొద్దిగా మిగిలినా ఏం పర్వాలేదు, దేంట్లోనో దాంట్లో వేసేసుకోవచ్చు. ఇది గ్లాసున్నర పంచదార అండి. గ్లాసున్నర పంచదారకి ఇదిగో మనం వాటర్ కొద్దిగా కలిసేలా పోసుకుని దీన్ని ఒక్క తీగిపాకం రానివ్వాలండి. ఇది ఒక్క తీగిపాకం రానివ్వాలి. అయితే ఈ మాధుర్యాలు చాలా బాగుంటాయండి. ఏంటంటే చాలా స్మూత్గా వస్తాయి. పెద్దవాళ్ళు అందరూ తినచ్చు, పిల్లలు తినచ్చు. దీని ఇంగ్రీడియంట్స్ కూడా చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. ఇదిగో ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, నెయ్యి, యాలక పొడి, పాలు, అన్నీ బలవర్ధకమైనదే వాడుకోవాలి. ఎవరు తిన్నా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా అందరికీ పెట్టుకోవచ్చు. చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, 5 నిమిషాల్లో వస్తారని తెలియగా 5 నిమిషాల్లో చేసేసుకుని మనం చక్కగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు తీగిపాకం వచ్చాక ఎలా వచ్చిందో ఏంటో నేను మళ్ళీ చూపెడతాను. ఇదిగో చూడండి. ఇప్పుడు ఇదిగో మనకి ఒకే తీగి ఇలా రావాలి. ఉన్నానా, నుంచున్నానా లేదా అన్నట్టుగా ఒక తీగి వస్తే అలా చాలు అని చేత దీన్ని మళ్ళీ మనం దీన్ని ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దీని మీద కొద్దిగా నెయ్యి వేద్దాం. మీకు ఇందాక దాంట్లోనూ కొబ్బరికూర మిస్ అయ్యాను చూపెట్టడం. ఇదిగో మీరు ఉంటే కనుక ఎండు కొబ్బరి వేసుకోండి, లేకపోతే కనుక దీన్ని డ్రై చేసి వేసుకోండి. ఇందాక మీకు మిస్ అయింది, మీకు చూపెట్టలేదు. ఇదిగో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగా ఈ నూక మరీ ఎర్రగా వేయించేయకూడదు, సమానంగా వేయించాలి. సమానంగా వేయించుకోవాలి. అంటే ఎక్కువ వేగితే కనుక మాడిపోయి కలర్ మారిపోతుంది, అందుకని ఎక్కువ వేయించుకోకూడదు. ఇలాగా సగం ఇలా వేయించుకుంటూ ఓ పక్కని ఇలా వేయిస్తూను ప్యాన్ బాగుంది కాబట్టి ఓ పక్కన ఇలా కొబ్బరిని కూడా ఇలా డ్రై చేసేద్దాం కొద్దిగా. మీకు ఎండు కొబ్బరి ఉంటే కనుక వేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ అయితే నేను ఎండు కొబ్బరి అవైలబుల్గా లేదు నా దగ్గర, అందుకని ఇలాగా పచ్చి కొబ్బరిని డ్రై చేసేద్దామని ఇలా తురిమాను అనమాట. అలా తడిపోయేదాకా అలా చేసుకోండి. అది ఇది పక్కన ఇలాగా మీడియంలో పెట్టుకుని చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ నెమ్మదిగా వేయించుకోవాలి, ఓర్పుతో చేయాలి. అది ఏదైనా సరే ఓర్పుగా
పిండి వంట అనేది మనం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చేసుకోవాలి. ఎందుకంటే అందానికి అందం రావాలి, టేస్ట్కి టేస్ట్ రావాలి. ఇప్పుడు మీకు కొలతలు అర్థమయ్యేయండి. ఒక గ్లాసు బొంబాయి రవ్వకి, అదే ఉప్మా రవ్వకి గ్లాసున్నర పంచదార మనం సన్నసగని ఒక తీగ వచ్చేలాగా చేసుకుని అందులో పెట్టుకోవాలి. అక్కడ పెట్టాను. ఇదిగో ఈ రెండు మనకి వేగుతాయి. ఇప్పుడు సన్నసగా బాగా వేగుతాయి. వేగాక మీకు మళ్ళీ చూపెడతాను. ఇదిగో నేను సన్నసగని వేగింది. అవి వేగిన దాని మీద ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకునేలాగా మళ్ళీ కలుపుకుందాం. అయితే దీంట్లో మనం చేసేది ఏంటంటేనండి, ఇప్పుడు మనం పాకం పట్టి రెడీగా ఉంచుకున్నాం కాబట్టి దీంట్లో కాచిన పాలు కానీ పచ్చిపాలు కానీ నా దగ్గర కాచినవే ఉన్నాయి. మీకు ఏ గ్లాస్తో అయితే నూనె తీసుకున్నారో అదే గ్లాస్ తోటి ఇలా మీకు 2.5 గ్లాసులు పడతాయి. కొంచెం ఇంచుమించు 2.5 గ్లాసులు పడతాయి. 3 గ్లాసులు అయితే మళ్ళీ కలసనైపోతుంది. నా ఊహ ప్రకారం 2.5, 3 లోపే పడతాయి. ఇలాగా పోసుకుంటూ జాగ్రత్తగాను ఇది ముద్ద చేయాలన్నమాట. ఇది బాగా ఉడకాలి. కొంచెం మీడియంలో పెడతాను, సన్నగా పెట్టాను. మరీ ఒక గ్లాస్ అయింది. ఇదిగో మళ్ళీ చూద్దురుగా. మీకు పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్తో కూడా ఇలా కలుపుకోవచ్చు. 2.5 అయితే సరిపోతుంది. 3 కూడా పట్టవు. ఎందుకంటే మళ్ళీ పలచన అయిందనుకోండి, దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు ఇది పలచన అయిపోతుంది, బాగోదు. అందుకని ఇది ఉడకాలి, దీంతో ఉడకాలి, మళ్ళీ దగ్గర పడాలి. అందుకని చూసుకుంటూ నేనైతే మీరు ఇలా పోస్తున్నాను, కానీ మీరు 2.5 ఎసరు పెట్టేసుకుని పోసేయండి ఆ గ్లాసు నూక. కానీ అయితే కొద్దిగా ఈ కొబ్బరి అది వేసాం కాబట్టి ఇది కానీ సరిపోతుంది. కొద్దిగా ఇంపునంతా బాగానే సరిపోతుంది. ఇక మీకు తయారైంది అంటే కనుక కొందరు ఏం చేస్తారంటే దీనికి 2 గ్లాసులు పాలు పోసి ఒక 1/2 గ్లాసు నీళ్ళు కూడా పోస్తారు. కానీ అయితే నేను అంతా కూడా పాలతోటే ఉడికిస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని పాలతోటే ఉడికిస్తున్నాను నేను. ఇలా దగ్గర పడిపోయి మనకి మీకు తెలుసు, మీరు చూసారో లేదో నా వీడియోలోను పాల ముంజలు కూడా ఉన్నాయండి. పాల ముంజలకి మనం ఎలా ఉడకపెట్టుకుంటామో అలా దగ్గరగా ఇలా పాలతోటి ఉడకపెట్టేసుకోవాలి దీన్ని. ఇలా దగ్గర ఇది ప్యాన్ నుంచి చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మళ్ళీ ఉడికాక మీకు ఇప్పటికి 2 గ్లాసులు పోసాను కదా, ఇంకొక 1/2 గ్లాసు పడుతుంది. అవి కూడా పోసేసి మీకు చూపెడతాను. ఇదిగో 1/2 గ్లాసు కూడా పోసేస్తాను. 1/2 గ్లాసు కూడా పోసేస్తే ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇంకా అసలు ఏం పోయక్కర్లా మనం. అప్పుడు ఇది ప్యాన్ నుంచి చక్కగా సెపరేట్ అయిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది. మనకి ఇంకేమీ ఇబ్బంది ఉండదు. మళ్ళీ మీకు ఇది ఉడికాక మీకు చూపెడతాను. ఇది దగ్గర పడిందండి. ఇది దగ్గర పడింది కాబట్టి కొద్దిగా ప్యాన్ సెపరేట్ అయిపోతుంది. మనం ముందర కొంచెం పాలల్లో చేసాం, తర్వాత కొంచెం నెయ్యి వేసాం, కొబ్బరి అన్నీ వేసాం కదా, ప్యాన్ నుంచి చక్కగా ఇలా సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయిపోయిన దాన్ని మనం చల్లారాక ఏం చెయ్యాలి అనేది మీకు మళ్ళీ చూపెడతాం. ఈరోజు చూసారా, ఈ పిండిని ఇలా మెత్తగా చక్కగా కలిపాను. 2 పార్ట్ల కింద చేశాను వీటిని. మనకు ఎప్పుడూ ఉన్నదేగా, మన టైం పాడవకుండా ఆయిల్ కూడా పెట్టేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక పీట మీద ఇలా జాగ్రత్తగాను కాస్త నెయ్యి రాసుకుని చక్కగా ఒక షేపులో వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఏదో నూనె కాగుతోంది. మరీ దళసలు కాకుండా మరీ మెత్తన కాకుండా ఇలాగా. అంటే మీరు ఒక్కొక్క ఉండా చేసి దాని షేప్ కూడా కోసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలో నేను మీకు చూపెడతాను. కానీ నేనేం చేస్తున్నానంటే
ఇంకా అనుభవం మీదట అలా మీకు ఇలా కోసుకుంటే టైం కలిసి వస్తుందని ఇలా చెబుతున్నాను. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా తీసేసి ఇవన్నీ కూడా ఇలా తీసేయాలి. అది ఆ దళసరి చూసారా, ఆ దళసరిలో అంటే ఒక్కొక్క ఉండ కూడా షేప్ ఈ రకంగా తీసుకురావటం ఎలాగో కూడా నేను చూపెడతాను. కొందరు ఇలా చేయలేని వాళ్ళు అలా చేసుకుందరు. కానీ అదిగో ఇప్పుడు ఇలా చేసాం కదా, ఇలా చేసిన దాన్ని అలా కోసుకుని చక్కగాను ఇదిగో అలాగే అలా చేసుకుని ఒక్కో ముక్కని చక్కగా ఇలా తీసుకోవాలి. ఇదిగో అంటే ఇంకా చిన్నవి కూడా చెయ్యొచ్చు, నేను కొంచెం పెద్దవిగా కట్ చేశాను. ఇదిగో ఇలాగా ఒక్కొక్కటి ఊడిపోకుండా జాగ్రత్తగా అలా పెట్టుకోండి. ఇదిగో నూనె కాగే లోపల అది అలాగా చక్కగా ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని మళ్ళీ ముద్దని మళ్ళీ అలా ఎలా చెయ్యాలి అనేది నేను అంతా కాకుండా ఎలా చెయ్యాలి అనేది ఏం చెయ్యాలంటే ఇదిగో ఒక ముద్ద తీసుకున్నారనుకోండి, ఇలాగా ముద్ద తీసుకుని ఇలా నొక్కి దీన్ని షేప్ తీసుకురావాలంటే మనం అలా కూడా చేసుకోవచ్చు షేపు అయితే అలాగే చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకుందరు. కానీ ఇదిగో నూనె కాగిన దాంట్లో నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా వేస్తాను. అది అప్పుడే వెంటనే కదపకూడదు, చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ దళసరిలో వేయించుకున్నా ఎలా వేయించుకున్నా బాగుంటాయి. మీకు ఎలాగ వీలైతే అలా ఏ షేప్ కావాలంటే ఉండలుగా కూడా వేయించుకోవచ్చు, పాలకోవా బిళ్ళల్లా వేయించుకోవచ్చు, ఉండల్లా వేయించుకోవచ్చు, మీ ఇష్టం. అలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా నేను జాగ్రత్తగా ముక్కల కింద కోసి మీకు చూపెడతాను. ఇదిగోనండి, ఇవి గోల్డ్ కలర్లో వేగాయి. ఇప్పుడు మనం పాకంలోను కొద్దిగా యాలక పొడి వేసేసుకుని ఇదిగో ఈ రంగులో ఇలా వేగాలి చక్కగా. చూసారా, ఈ మధురాలు చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగుంటాయి. ఇలా పెట్టుకుని చాలా పైన క్రిస్పీగా లోపల చక్కగాను చాలా బాగుంటాయి. ఇలాగా వేసి ఇంకో వాయి వేగే లోపల మనం మళ్ళీ వేసుకుందాం. ఇదిగో తయారు చేశాను చూసారా మళ్ళీని. అదిగో మీకు ఎంతవరకు మూకుడు పడితే అంతవరకు వేసుకోండి. జాగ్రత్తగా నేను చేతితోటి చేస్తున్నాను, ఒత్తింది చేస్తున్నాను, అలాగా చేసి పెట్టాను. మీకు ఇలాగా కూడా చూపెట్టాను. ఎందుకంటే ఒత్తితే షేప్ కరెక్ట్గా కోసుకోవటం చేత అయితే అలా చేయండి. లేకపోతే తయారవ్వదు అనుకుంటే కనుక ఇదిగో ఒక్కొక్క దాన్ని ఇదిగో అలా కోసి అదిగో ఈ షేప్ రానిచ్చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగున్నాయో, పొంగుతాయి, చక్కగా వస్తాయి. ఇలాగే ఈవై కూడా చక్కగా గోల్డ్ కలర్లో నేను వేయిస్తాను. ఇదిగో దీంట్లో వేసినవి చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగో అదిగో చూసారా ఎంత బాగా వస్తున్నాయో, పీలుస్తాయి అన్నమాట. ఒక 10 నిమిషాలు ఆ వాయి వేగేదాకా దీని నుంచి మళ్ళీ మనం తీసేద్దాం. ఇదిగో ఇది కూడా చూపెడతాం. ఇదిగో చూసారా మళ్ళీ ఎలా వేగాయో. ఇవేమో పాకంలో వేసి తీసేసాను. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇలా ఉబ్బుతాయి చక్కగా. చూసారా ఎంత బాగా ఉబ్బాయోను. ఈ మధురాలు చాలా బాగుంటాయండి. ఎంత బాగా ఉంటాయంటే ఏమీ జబ్బు చేయదు. ఇందులో వాడకూడనివి ఏం కాదు. చక్కగా నెయ్యి, పంచదార, యాలక పొడి, అన్నీ పాలు, కొబ్బరి ఇవన్నీ కూడా చక్కగా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వాడాం. ఇలా ఇది ఆ వాయి వేగే లోపల ఇలా చూసారా ఎంత బాగా ఇలా పీల్చుకుంటున్నాయి. చూసారా ఉబ్బి చక్కగా ఉన్నాయి. ఇగో ఎంత బాగా ఉబ్బాయో చూడండి. ఇలాగ అది అలా ఉబ్బుతాయి అన్నమాట. పాకం అంతా పీల్చుకుంటాయి.
మళ్ళీ వాయి వేగాక అన్నీ అయ్యాక మళ్ళీ మీకు చక్కగా చూపెడతా. ఇదిగోనండి మీ అందరి కోసం ఎంతో ఎంతో అమోఘమైన రుచిగల మధురాలు. ఈ మధురాలని ఎంత సులువుగా చేసుకోవచ్చు, ఎంత టేస్టీగా ఉంటాయో మీకు చెబుతున్నాను. చాలా సులువుగా చేసుకోవచ్చు. అయితే ఇది ఉపయోగించినవి కూడా చక్కగా పాలు, పంచదార, కొబ్బరి, తర్వాత ఈ యాలక పొడి అవేనండి. అంతకన్నా వేరే ఏమీ లేవు. అంచేత మీరందరూ కూడా ఈ ఈ మధురాల్ని మీరు తయారు చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా తిని పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టి మీరు అందరూ కూడా తిని ఆనందించండి. నా వీడియోలో ఇంకా రకరకాల హాట్లు, స్వీట్లు అన్నీ ఉన్నాయండి. సీతమ్మ గారు గోదావరి రుచులు అంటే మీకు అన్ని రకాలు వచ్చేస్తాయి. అది కొడితే కనుక మీరు అలాగ చూసి చక్కగా మీకు తెలియనివి నేర్చుకోండి, తెలిసినవి వదిలేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.